మాదాపూర్లోని శ్రీ చైతన్య కళాశాలను మహిళా కమిషన్ చైర్మన్ శారద సందర్శించి తనిఖీ చేశారు. కాలేజీలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు పుస్తకాలు పెట్టుకునే బ్యాగులకు బూజు పట్టిపోయిందని, నేటి వరకు అలాంటి దున్నోధూలినో నిర్మూలించలేదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వంట రూములలో కూడా పరిశుభ్రత లేదని ఆమె దుయ్యబట్టారు. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద తనిఖీ చేశారు. రిజిస్టర్లో తనిఖీ చేసినా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా స్పష్టంగా విద్యార్థుల వివరాలు లేవని ఆరోపించారు. తక్షణమే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని హెచ్చరించారు. ఆమె వెంబడి సంబంధిత పోలీసులు ఉన్నారు. పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. None of the student is happy. They are saying it's like a prison. This is so dirty. అసలు బాగాలేదు చూడండి. ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు. అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? 4 పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు. ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు, అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు అవుతారు అమ్మ. వీళ్ళు మనుషుల పశువుల అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు, ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు. డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్. నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్. ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. No more you will be continuing in this job. Not only in this institution, nowhere else also. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి. అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్లో వేసి లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి.